మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు ఆకాంక్షిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ 15వ వార్డులో వార్డు ఇన్ఛార్జి సంపంగి రామచంద్ర ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీల కరపత్రం, నమూనా బ్యాలెట్ పత్రాలతో ఇంటింటికి వెళ్లి పథకాల అమలును వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే ఓటింగ్లో ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గుగులోత్ వెంకన్న నాయక్, తిప్పర్తి శ్రీధర్, మహేష్, పల్లపు అశోక్, గుగులోత్ మమతా, చాంద్ భాషా నాయకులు పాల్గొన్నారు. చేతి గుర్తు బలరాం నాయక్ గారి చేతి గుర్తుపై తప్పకుండా చేతి గుర్తు ఓటేయాలి. గతంలో బీజేపీ గాని టీఆర్ఎస్ గాని కనీసం కొత్త 10 సంవత్సరాల కాంచి రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కూడా లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆసరైతుంది. ఇది రేపు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు కావచ్చు, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై తప్పకుండా అమూల్యమైన ఓటేయాలమ్మా. రేపు వచ్చే 13వ తారీఖు నాడు మంత్రి చేయాలని ఆకాంక్షతోనే మరి భారీ ఈరోజు సుందరయ్య నగర్ తండాలో బలరాం నాయక్ మానకోట పార్లమెంట్ ఎంపీగా అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా చేసిండు. అనేక రకాల కేంద్ర మంత్రిగా ఉండి హైవే రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, మోడల్ స్కూల్ కానీ అనేక చేసి మళ్ళీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. మానకోట పార్లమెంట్ నుంచి నిలబడ్డాడు. సుందరయ్య నగర్ తండాలో మేము ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. పరిస్థితి అన్ని ప్రజలకు ఇంటింటికి డోర్ టు డోర్ వివరిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరి 15వ వార్డులో రెడ్డినాయక్ కాలనీ, బీటీఆర్ నగర్, సుందరయ్య నగర్ తండా మరి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలైనవి. అటువంటి అమలైనటువంటివి మరి ప్రజలకు చేరదీయాలనేది మరి గ్యాస్ కావచ్చు, మరి అదేవిధంగా మరి ఉచిత బస్సు కావచ్చు, మరి ప్రజలకు అమలైన అన్ని విధాలుగా చేరదీయాలనేది ఒక ఇంటింటి ప్రచారంలో మరి బలరాం నాయక్ గారి చేతి గుర్తుపై ఓటు వేసే విధంగా మరి ప్రతి గడప గడపకు తిరిగి మరి చేతి గుర్తుపై అమూల్యమైన ఓటు వేయాలని ఈ 15వ వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది.